బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న రష్మిక మందనాకి రీసెంట్ గానే ఇంజురీ అయిన సంగతి తెలిసిందే. తన హిప్ దగ్గర ఉన్న టెండన్ పూర్తిగా విడిపోయిందని, దాదాపు 6 వీక్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ ఆమెకి సూచించారు. అయితే ఇంజురీ తర్వాత ఈ రోజు రష్మిక మందన ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు. గాయాలు నిజంగా చాలా బాధపడతాయి. అసలు ఈ విషయం ఎవరికి తెలియకూడదనుకున్నా, కానీ చివరికి తెలిసిపోయింది. కొన్ని రోజులుగా నేను సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో చాలా మంది అడిగారు. అందుకే ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. హాయ్, ఈ గాయం కొంతకాలం క్రితమే జరిగింది. వరుసగా ఇది నాకు 3వ గాయం. నిజంగా నా శరీరాన్ని ఒక మనిషి శరీరంలా చూసుకోవాలి గాని యంత్రంలా కాదని ఇప్పుడు బాగా అర్థమైంది. అసలు ఏమైందంటే, ఇప్పుడు నేను బయాలజీ టీచర్ మోడ్ ని ఆన్ చేశాను. మన హిప్ నుంచి కాలు వరకు కలిపే 4 టెండన్లుంటాయి. వాటిలో నా కుడివైపు ఉన్న ఒక టెండన్ విడిపోయింది. అది మళ్ళీ అతుక్కోవాలి. అప్పుడే నేను కాలుని సరిగ్గా పైకి ఎత్తగలను. ఈ గాయం మైసా సినిమా డాన్స్ షూటింగ్ సమయంలో జరిగింది. నిజం చెప్పాలంటే నేను చేసిన సినిమాల్లో ఇదే అత్యంత కష్టమైన అగ్రెసివ్ సినిమా. అయితే ఎవరు టెన్షన్ పడొద్దు. నొప్పి ఉంది కానీ భరించలేనంత కాదు. నాకు మాత్రం దేవుడు నువ్వు నీకుగా ఎప్పుడూ విశ్రాంతి తీసుకోవు, అందుకే నేను నీకు బలవంతంగా బ్రేక్ ఇచ్చాను అని చెప్పినట్టుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు నాకు జరిగిన గాయాలన్నీ కూడా విచిత్రమైన ప్రమాదాల వల్లే జరిగాయి. ఇలా వరుసగా జరగడం కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు బలవంతపు సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఈ మధ్య చాలా పజిల్స్ ఆడుతున్నాను. వాటిలో నేను ఇంత బాగా ఉంటానని అసలు ఊహించలేదు. ఒకటే టెన్షన్, నేను రెగ్యులర్ గా జిమ్ చేసి పరుగులు తీస్తూ ఫిట్ గా ఉంటాను. కానీ ఇప్పుడు కొంతకాలం వర్కౌట్ చేయలేను, రన్ కూడా చేయలేను. వర్కౌట్ చేయకపోతే నేను ఏం చేస్తానో తెలుసా? తింటూనే ఉంటాను. ముఖ్యంగా స్వీట్స్ కనిపిస్తే అస్సలు ఆగలేను. డెజర్ట్ మాన్స్టర్ అయిపోతాను. ఇంకా చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఏదైనా కొత్త విషయం ఉంటే త్వరలోనే మీతో పంచుకుంటాను. మీ అందరి ప్రేమకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. దయచేసి ఎవరూ నా గురించి ఆందోళన పడవద్దు. నేను బాగానే ఉన్నాను. మీ అందరికీ నా ప్రేమ, హగ్స్, ముద్దులు అంటూ పోస్ట్ చేశారు రష్మిక.